మిస్టర్ బలరాం, ఎస్ సార్. సాధుభాయ్ హాంకాంగ్ నుండి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆర్డీఎక్స్ కంటైనర్ని ఇండియాకి పంపిస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఆల్రెడీ అక్కడ కమిషనర్తో మాట్లాడాను. దే ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ అస్. మీరు మీ టీంతో వెళ్ళి దాన్ని హాంకాంగ్ పోర్ట్లోనే ఆపాలి. దానికి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు సార్? ఇక్కడ పోర్ట్స్ అని అలర్ట్ చేయొచ్చుగా. వాళ్ళు ఇలాంటివన్నీ పోర్ట్స్కి రాకుండా కోస్ట్ లైన్ వాడుతుంటారు. ఇండియాకి 6,000 కిలోమీటర్స్ పైగా సముద్ర తీరం ఉంది. వాళ్ళు దాన్ని ఎక్కడైనా అన్లోడ్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఇండియాకి వచ్చిన ఆర్డీఎక్స్ అంతా అలా వచ్చిందే. గాట్ ఇట్ సార్. ఈ రోజు నా టీంతో బయలుదేరి వెళ్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. మీ టీముకు కూడా డీటెయిల్స్ తెలియనివద్దు. ఎస్ సార్. సాధుభాయ్, చాలా సంవత్సరాలుగా హాంకాంగ్ని కాంకర్ చేయడానికి ట్రై చేశావు. ఇప్పుడు నేనే హాంకాంగ్ని సరెండర్ చేస్తున్నాను. ఇప్పుడు నా కొడుకు లేడు. నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. లైఫ్లో నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్, బాద్షా చావు. దానికి నీ హెల్ప్ కావాలి. వాడు నా మనిషి. నీ మనిషి అయి ఉంటే నీ నుంచి మకావు తీసుకోడు. సాధు, ఆర్మ్స్ డీలర్ యాంథనీని బాద్షా కిడ్నాప్ చేసి మకావు కోసం నీతో డ్రామా ఆడాడు. చేర్స్. చేర్స్. దాదా, గుర్తుంది కదా ఈ రోజు డేవిడ్ కొడుకు పెళ్లి. బాద్షా, డాడ్. నువ్వు బాబాయ్ పెళ్లికి వెళ్ళండి. ఓకే. డేవిడ్ అంకుల్ మనకి బాగా కావాల్సిన మనిషి. షో డాడ్. అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మరి వీడి పెళ్ళెప్పుడు? అప్పుడే వీడికి పెళ్ళేంట్రా? వీడేం చిన్న పిల్లోడు అనుకుంటున్నావా? ఉదయం ఉంటే వీడి పెళ్లి ఎప్పుడో అయిపోయింది. బాబాయ్, ఇప్పుడు నా పెళ్లి కూడా ఎందుకు, ముందు ఆ పెళ్లికి వెళ్దాం. హాయ్ బాద్షా, డేవిడ్ కొడుకు పెళ్లికి సెయింట్ పాల్ చర్చ్కి బయలుదేరారు. బాద్షా, మకావ్ మేయర్ మన క్యాసినోకి వస్తున్నారు. నువ్వు రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది. మ్యారేజ్కి నేను బాబాయ్ వెళ్తాను. ఓకే డాడ్. తమ్ముడు ఎప్పుడు నేనే జీవితం అనుకున్నాడు. చివరి వరకు నా కోసమే బతికాడు, నా కోసమే చనిపోయాడు. ఆ విక్టర్ గారిని వదలకూడదు. విక్టర్ ఒకడే కాదు డాడ్, దీని వెనక సాధుబాయ్ కూడా ఉన్నాడు. సాధుబాయ్ నన్నెందుకు చంపాలనుకుంటాడు? చంపాలనుకుంది మిమ్మల్ని కాదు, నన్ను. శ్రవణ్, కాల్ సాధు. I said call him. హలో. Bhai, Basha is missed. I know that. Is that good news to tell me? Kill Badshah and call me back. Badshah చావు నేను వినాలి. ఓకే. 20 సంవత్సరాలు సాధు కోసం నమ్మకంగా పనిచేశాను. నా భార్యని దూరం చేసుకున్నాను. అలాంటిది వాడు నా కొడుకుని చంపాలనుకున్నాడు. ఇలాంటి వాడి కోసమా నేను పనిచేసింది? కనుసైగతో శాసించాల్సిన మనం సాధు కనుసన్నలో పని చేయకూడదు. మన తెగింపే వాడికి ముగింపు కావాలి. బాద్షా, బాబాయ్ చావుకి కారణమైన విక్టర్, దాని వెనకున్న సాధుభాయ్ ఎవ్వడూ మిగలకూడదు. ఇక నుంచి మాఫియాకి బాద్షా ఒక్కడే ఉండాలి. అది నువ్వే కావాలి. బాద్షా ఇస్ వెరీ డేంజరస్. నా కొడుకుని చంపాడు. సాధుబాయ్ దగ్గర నుంచి మకావు తీసుకున్నాడు. వాడక్కడితో ఆగడు. సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మొత్తం ఏషియన్ రీజన్స్ కే బాద్షా కావాలనేది వాడి అంబిషన్. హీ ఈజ్ ఎ కాంకరర్. బాయ్, దానికి వీలంతా అక్కర్లేదు. బాద్షానే కాదు, వాడు బాబుతో సహా అందరిని లేపేసి అసలు ప్రాబ్లమే లేకుండా చేస్తాను. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. రే బాద్షా, ఈ రోజు నువ్వు డెఫినెట్ గా మా చేతుల్లో చేస్తావురా. మా తాత నాకు పేరు పెట్టింది చచ్చాక సమాధి మీద రాయడానికి కాదు, చరిత్రలో రాయడానికి. అచ్చా.
death solves all problems. No man, no problem. బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. హలో బాద్షా, విక్టర్ కా ఖేల్ ఖతం, मैदान साफ हो गया. ఇక మిగిలింది నువ్వే. బాద్షా నన్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. నాకు అడ్డొచ్చిన కొరియన్స్, మలేషియన్స్, ఇండోనేషియన్స్ ఎంతో మందిని చంపి ఈ ఎంపైర్ క్రియేట్ చేశాను. ఆ ఎంపైర్ కాంకర్ చేయడానికే బాద్షా వచ్చాడు. యువర్ టైమ్ ఇస్ ఓవర్. ఆజ్ సే బాద్షాగిరి షురు. విత్ ఇన్ నో టైమ్ మాఫియాలో సాధుభాయ్ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. దానికి నీ కెపాసిటీ సరిపోదు. బాద్షా స్టామినాకి బౌండరీలు బ్లాస్ట్ అయిపోతాయి. వెక్టర్ గ్యాంగ్ ని ఫినిష్ చేసినంత ఈజీ కాదు సాధుబాయ్ తో గ్యాంగ్ వార్. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. అసలు యుద్ధం మొదలు పెట్టిందే నీ కోసం. నీతోనే ముగిస్తాను. Till then, take a break.